2000 నాటుకోడి పిల్లలు పెంచితే 10,00,000 రూపాయలు సంపాదించొచ్చు. అది ఎట్లా చెప్తా ప్లానింగ్ మొత్తం మంచిగా విను మామ. 2000 నాటుకోడి పిల్లలు తీసుకుంటాం మనం. తీసుకొని 6 నెలల దాకా పెంచుతాం. 6 నెలల దాకా పెంచినప్పుడు దీంట్లో నుంచి 400 పిల్లలు చచ్చిపోయినాయి అనుకుందాం. 1600 పిల్లలే బతికినాయి అనుకుందాం. 1600 పిల్లలు ఇలా పెద్దగా అయిపోతాయి. ఇవి పుంజులు అవుతాయి, పెట్టెలు అవుతాయి. 6 నెలల దాకా పెంచుతాం కదా. ఒక్కొక్కటి 1.5 కేజీ కాదు, 1.3 కేజీ అనుకుందాం. సరేనా, 1.3 కేజీ 1600 బర్డ్స్ ఇంటూ 1.3 కేజీ అంటే 2080 కిలోలు. 1 కిలో ప్యూర్ డేసి వచ్చేసి నా దగ్గర అయితే 500 రూపాయల కిలో ఉంది. సొనాలి రేట్ వచ్చేసి 300 రూపాయల కిలో అమ్ముతున్నారు. ఇప్పుడు మనం ప్యూర్ నాటుకోడి పిల్లలే తీసుకున్నాము, అవి పెద్దగానే కాబట్టి 2080 కిలోలు ఇంటూ 500 రూపాయలు. కిలో 500కి అవుతుంది కదా, 500 రూపాయలు వేసుకుంటే 10,40,000 రూపాయలు మామ. మళ్ళీ దీనికి సక్సెస్ కావాలంటే నువ్వు ఏం చేయాలి? కోడి పిల్లలు తీసుకున్న తర్వాత వీటిని 6 నెలల దాకా పెద్ద చేయగలగాలి. నువ్వు 2000 పిల్లల నుంచి 400 చచ్చిపోయినా కూడా 1600 పిల్లలు పెద్ద చేయగలిగినప్పుడే నీకేమవుతుంది? సక్సెస్ అది. ఇంకొకటి, అన్నిగనం పిల్లలు ఇవాళ రేపు 1000 పిల్లలు 500 పిల్లలు దొరుకుతలేవు. అన్నిగల పిల్లలు ఎట్లా దొరుకుతాయి అంటే ఒక్కోసారి 200 200 పిల్లలే తీసుకో. వారం 200 పిల్లలు తీసుకుంటామా అన్నప్పుడు నువ్వు దగ్గర 7 వారాల్లో నీ దగ్గర 1600 పిల్లలు అయిపోతాయి. 7 వారాలు 7-8 వారాల్లో అట్లా. ఒక్కోసారి వారానికి 200 తీసుకున్నా కూడా సరిపోతుంది మామ. ఇట్లా చేసినావు అనుకో బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇంకా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, ఎంత పడుతుంది అని తెలుసుకోవాలనుకుంటే 10 నుండి 15,000 మధ్యలో నెలకు నీకు బాయిలర్ ఫార్మ్స్ ఉంటాయి కదా, అవి రెంట్కి దొరుకుతాయి. నువ్వు మధ్యలో సబ్ పార్టీషన్ చేసేసి ఒక్కో బ్యాచ్ నీకు 200 పిల్లలు ఇట్లా వేసుకోవచ్చు మామ. ఇక నీకు ఎంత నెలకు 10 నుంచి 15,000 అనుకుందాం మామ. ఇక 15,000 నెలకు 15,000 అంటే 6 నెలలు టైం పడుతుంది ఇవి పెద్దగానికి. 6 నెలలు 15,000 ఇంటూ 6 నెలలు అంటే 90,000 ఏమో ఫామ్ ఖర్చు అయిపోతుంది మామ. నీకు ఫామ్కి రెంట్ ఖర్చు 90,000. దాని తర్వాత నెక్స్ట్ ఖర్చు దేనికి వస్తుంది మనకు? నెక్స్ట్ ఖర్చు వస్తుంది మనకు ఫామ్ తీసుకున్న తర్వాత చిక్స్. ఎంతకో చిక్ దొరుకుతుంది అంటే ప్యూర్ నాటుకోడి వచ్చేసి 70 రూపాయలకు చిక్ దొరుకుతుంది మనకు పిల్ల దొరుకుతుంది. అదే నువ్వు సొనాలికి చూసుకుంటే 25-30 రూపాయలలో దొరికేస్తుంది. మనం ప్యూర్ నాటుకే రేట్ ఉంటుంది, అందుకోసమే ప్యూర్ నాటే పెంచుతాం. కాబట్టి ఎంత? 2000 చిక్స్ ఇంటూ 70 రూపాయలు అంటే 1,40,000. దీనికైతే పిల్లలకైతే ఫామ్కి 90,000 అవుతున్నాయి. దాని తర్వాత ఒక్క బర్డ్కి మనం పెద్ద చేయడానికి 200 రూపాయలు ఖర్చు వస్తుంది. 200 నుంచి 250 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇక మనం ఏం చేస్తామంటే కొద్దిగా అజోలా కానీ హైడ్రోఫోనిక్స్ కానీ వేస్ట్ కూరగాయలు ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకుంటూ పెంచినామంటే 200 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు 200 రూపాయలు ఖర్చు. మనకు 200 బర్డ్స్ నుంచి మనం పెద్ద చేస్తే ఎన్ని మిగులుతాయి అంటున్నా? 1,600 అంటే 1,600 బర్డ్స్ మిగులుతున్నాయి. 1,600 బర్డ్స్ ఇంటూ 200 రూపాయలు ఖర్చు వచ్చింది కదా మనకు. 200 ఖర్చు చేసుకుంటే 3,20,000 వీటికి పెద్ద చేయనికే ఖర్చు వస్తుంది. 90,000 ఏమో దేనికి ఖర్చు వస్తుంది? ఫామ్ రెంట్కి వస్తుంది. 1,40,000 ఏమో పిల్లలకాయ. టోటల్ కలుపుకుంటే 5,50,000 మనకు ఖర్చాయి మామ. మళ్ళీ మనకు ఇన్కమ్ ఎంత వచ్చింది, సంపాదన ఎంత వచ్చింది? 10,40,000 వచ్చింది కదా. 10,40,000 నుంచి 5,50,000 తీసేసి ఎంత వస్తుంది? 4,90,000 వస్తుంది. అంటే దగ్గర 5 లక్షలు 5 లక్షల లాభం వస్తుంది ఎక్కడక్కడ ఓంగా మనకు. అంటే ఖర్చు తీసేయంగా 5 లక్షల లాభం వస్తుంది మామ. ఇట్లా చేయాలి. ఈ 5 లక్షలు ఎన్ని నెలల? 6 నెలల. 6 నెలల 5 లక్షలు సంపాదిస్తున్నావు అన్నట్టు. కానీ ఇక్కడ రిస్క్ ఏముంటుంది తెలుసా? ఏమైనా వైరస్లు వచ్చినాయంటే, ఏమైనా రోగాలు వచ్చినాయంటే అన్నీ పోతాయి. అన్నీ పోయినప్పుడు నీకు లాస్ ఎంత వస్తుంది? 5 లక్షల లాస్ వస్తుంది. 5 లక్షలు పెట్టుబడి పెడుతున్నావు దగ్గర అంటే 5 లక్షలు నీకు మిగులుతున్నది ఎక్కడదక్కడ ఓంగా. 10 లక్షలు వస్తున్నాయి అంటే దాంట్లో పెట్టిన పెట్టుబడి 5 లక్షలు ఓంగా 5 లక్షలు మిగులుతున్నాయి అన్నట్టు. కానీ ఇంత మిగిలాలే అంటే నువ్వు ఏం చేయాలి? ముందు కోళ్ళ పెంపకం గురించి తెలుసుకోవాలి. కోళ్ళ పెంపకంలో రోగాలు ఏముంటాయి, మందులు ఏముంటాయి, ఏం తినిపించాలి, ఎట్లా పెంచాలి ఒకసారి చెప్తా ఒకటే వీడియోలో. మంచిగా విను మామ, పాయింట్ టు పాయింట్ మంచిగా విను.
ఫస్ట్ ఏమవుతుందంటే నువ్వు కోళ్ళ ఫామ్ తీసుకొనికే పోతావు రిలీజ్కి. తీసుకొనికే పోయినప్పుడు ఆడ ముందే కోల్డ్ నీకన్నా ముందు పెంచిన వాళ్ళు ఉంటారు. వైరస్ వచ్చి ఏమైనా చచ్చిపోతే ఆ వైరస్ అట్లనే ఉంటుంది. దానికోసం నువ్వు ఏం చేయాలంటే కింద ఉన్న మట్టిని ఏం చేయాలంటే దగ్గర దగ్గర 5 ఇంచుల దాకా మొత్తం మట్టి తీసేసి ఏం చేయాలంటే బయట ఎక్కడన్నా దూరం పాడి నీ ఫామ్ కన్నా జర ఒక ట్రాక్టర్లు వేసుకొని దూరం పాడే అక్కడ తీసుకుపోయి. దాని తర్వాత ఏం చేస్తావు అంటే మళ్ళీ 5 ఇంచుల ఫ్రెష్ మట్టి వేస్తావు. వేసి ఏం చేస్తావు దానిపైన ఆ మట్టి పైన మళ్ళీ 5 ఇంచులది ఏది బియ్యం పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు వేసేస్తావు. వేసేసిన తర్వాత ఏం చేస్తావు అంటే సున్నం ఏదైతే మనం సున్నం ఇంట్లోకి సున్నం వేసేది ఉంటుంది కదా, చెట్లకు కొడతాం కదా, ఆ సున్నం ఏం చేస్తావు అంటే మంచిగా పౌడర్ మొత్తం ఆడికి ఈడికి సల్లేసి ఏం చేయాలంటే ఆ పొట్టుకు కిందికి మీదకి చేసి, ఎందుకంటే మన వైరస్ బ్యాక్టీరియా ఉంటే పోతుంది ఇది. దీని తర్వాత క్రోస్లిన్ టీహెచ్ అని ఏమవుతుంది, డిహెచ్ అనే ఒక డిస్ఇన్ఫెక్టర్ ఉంటుంది. అదేం చేస్తావు మొత్తం ఏదైనా లేదంటే అదే అని కాదు, ఏదైనా నువ్వు ఏది వెటర్నరీ షాప్లో పోయి ఒక డిస్ఇన్ఫెక్టర్ ఇవమ్మా అని వాళ్ళ దగ్గర తెచ్చుకొని మొత్తం నీ ఫామ్ పడదలకు ఇంకా జాలీకి పైన మొత్తం ఏది మనం చేన్ల కాడ ఏది ఇది మందు పంప్ ఉంటుంది చూడు, గన్ పంప్ అంటారా తైవాన్ పంప్ అంటారా దాన్ని మనం మక్కల పైన వరి పైన పడతాం కదా, ఆ ప్రెషర్ పంప్. ఆ పంప్తో ఏం చేస్తాం అంటే మొత్తం డిస్ఇన్ఫెక్టర్ తోటి మంచిగా మూతికి మాస్క్ పెట్టుకొని ఎవరితో అన్న కొట్టి లేదంటే నువ్వు అన్న కొట్టి మొత్తం డిస్ఇన్ఫెక్టర్ మొత్తం స్ప్రే చేసేస్తావు. స్ప్రే చేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత 8 రోజులన్నా కనీసం 8 రోజులన్నా ఆగి ఏం చేస్తావు, 8 రోజుల తర్వాత నీ ఫామ్లో పిల్లలు తీసుకొచ్చుకుంటావు. అవి ఏది బాయిలర్ ఫామ్ పెద్దగా ఉంటుందిగా, ఇక మొత్తం నీకు ఒకటేసారి 2000 పిల్లలు అంటే ఏడ దొరకాయి. ప్యూర్ నాటుకోళ్ళు అంటే కోడి పిల్లలు అంటే ఇప్పుడు ఏడ దొరుకుతలేవు. మొత్తం సొనాలికే నాటు అనుకొని పెంచుకుంటున్నారు. అది అమ్మనికే పోతే 200-250 రూపాయలు కిలో పోతున్నది. అదే ప్యూర్ నాటు వచ్చేసి పొదుగవుతుంది కాబట్టి కిర్రా క్రేజ్ ఉన్నది దానికి, ఇంకోటి మంచి 500 రూపాయలకి కిలో పోతుంది సరేనా. మరి నువ్వు ఏం చేస్తావు, 200 అన్న ఎవరి దగ్గర ఒక 10 ఫామ్లు చూసి అక్కడిక్కడ చూసినావు అంటే వారానికి ఒక 200 అన్న పిల్లలు తీసుకున్నావు అనుకో, వారానికి కానీ 10 రోజులకు కానీ ఇట్లా తీసుకున్న తర్వాత ఒక పార్టిషన్ చేసుకో, ఒక పడదలు కట్టుకో, మధ్యలో ఒక పడద కట్టి ఏం చేస్తావు, ఒక 10 ఫీట్ల బై 10 ఫీట్ల జాగల ఒక పడద కట్టు, లేదంటే 10 ఫీట్ల బై 20 ఫీట్ల పడద కట్టేసి ఒక పార్టిషన్ కట్టేసి దాంట్లో ఏం చేస్తావు 200 పిల్లలు వేసేస్తావు. దాని తర్వాత ఇంకో పార్టిషన్లో 200 పిల్లలు వేసేస్తావు. మళ్ళీ 10 ఫీట్లు బై 20 ఫీట్ల దాంట్లో ఒక ఏది పడద కట్టేస్తావు, ఏది జాలి అన్న ఏదన్నా కట్టేసి పడద కట్టేసి అట్లా పార్టిషన్ చేసుకుంటా 200 పిల్లలు ఒక దాంట్లో, 200 పిల్లలు ఒక దాంట్లో, ఇట్లా 10 పార్టిషన్లు చేసుకున్నావు అనుకో మామాను. 10 పార్టిషన్లు చేసుకుంటే ఎన్ని పిల్లలు అవుతాయి నీకు, ఎన్ని పిల్లలు 2000 పిల్లలు అయిపోతాయి 10 పార్టిషన్స్లో. దీంట్లో ఇంకో ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే ఈ 10 పార్టిషన్స్లలో 200 పిల్లలు ఉన్నాయి కదా ఒక్కో పార్టిషన్లో, దీంట్లో ఏమన్నా రోగం కూడా వచ్చింది అనుకో, సిఆర్డి, డయేరియా, లేదంటే రాణికేట్, ఫాల్ ఫాక్స్ ఇట్లాంటి రోగం వస్తే ఒక్క పార్టిషన్లో వచ్చిందంటే ఆ ఒకటే పార్టిషన్లు ఉంటుంది. జర నువ్వు మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటే వేరే పార్టిషన్లో పాకది. ఒకవేళ నువ్వు అదే మొత్తం ఆడికిడికి పిల్లలు ఉన్నాయి, ఏం పార్టిషన్స్ లేవు, 2000 పిల్లలు ఒకటే దాంట్లో ఆడికిడికి ఉంచేసినావు. అట్లాంటి అప్పుడు ఏమవుతుంది, కొన్నిటికి రోగం వచ్చింది అనుకో, ఇక అన్ని 2000 పిల్లలు మొత్తం ఇక రిస్క్లో పడతాయి అన్నట్టు. ఈడ నీకు 2000 పిల్లలు కన్నా 200 పిల్లలు ముఖ్యమా నీకు, 2000 పిల్లలు ముఖ్యమా? 2000 పిల్లల 200 పిల్లలు పోతున్నాయి ఇంకా 1800 పిల్లలు పోతలో మంచిగా ఉన్నాయి, సేఫ్ అన్నట్టుంటుంది ఈ ప్లానింగ్ ప్రకారం సరేనా. ఆ 200 పిల్లలు ఎందుకు పోవాలి మామ, అది కూడా కాపాడిగా చూడాలి అని మా హేటర్స్ ఇది ఒక నెగిటివ్ కామెంట్ పెడతారు. ఎవడన్నా ఇప్పుడు నువ్వే పెంచుతున్నావు, ఆ 200 పిల్లలకు పోతే పోయిన రాబాయ్ అని ఊకుంటామా అమ్మ? మన 100% ఎఫెక్ట్ పెట్టి ఎంత కష్టపడి బతికేయగలుగుతాం. అయినా కూడా రిస్క్తో పోయినాయి అనుకో, మిగతా ఒక 1800 బర్డ్స్ సేఫ్ ఉంటాయి ఇడా అని నేను నీకు అదే అంటున్నా సరేనా. ఈ హేటర్లు పెట్టే కామెంట్లతో ఉంటే నెత్తి నొప్పి మామ, అదే బాధ. సరే గీడ దాకా అయిపోయి పిల్లలు తీసుకున్నావు, ఫామ్ని క్లీన్ చేసుకున్నావు, పిల్లలు తీసుకొచ్చినావు. పిల్లలకు తీసుకురాగానే ఏం చేయాలంటే నువ్వు బెల్లం నీళ్ళు పెట్టాలి. 1 గంట పాటు బెల్లం నీళ్ళు. ఎన్ని పిల్లలు నువ్వు 2000 పిల్లలు తెచ్చినావు అనుకో, 2000 పిల్లలకు 2000 గ్రాములు, ఒక 200 పిల్లలు ఉన్నాయనుకో 200 గ్రాములు ఏది బెల్లం నీళ్ళు కలిపేసి నీళ్ళలో పెట్టి అవి అయిపోయిన తర్వాత ఏం చేస్తావు అంటే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు పిల్లలు వచ్చిన తర్వాత ఈ 3 రోజులు ఏం చేస్తాను, లెక్సిన్ పౌడర్ అన్న ఇవ్వచ్చు, లేదంటే బ్రూటాన్ అన్న ఇవ్వచ్చు. కానీ ఈ 3 రోజులు ఏం చేయను అంటే లెక్సిన్ పౌడర్ ఇచ్చిన తర్వాత
ఫీడ్ ఏమి యూజ్ చేస్తావు అంటే స్టార్టర్ ఫీడ్ యూజ్ చేయి, క్వాలిటీ స్టార్టర్ ఫీడ్ యూజ్ చేయి. మంచి కంపెనీది, సుగుణ కంపెనీది లేదంటే పశుపతి కంపెనీది ఈ స్టార్టర్ ఫీడ్ యూజ్ చేయి. క్వాలిటీ లేని స్టార్టర్ ఫీడ్ యూజ్ చేసినావు అనుకో మామ, పిల్లల వెనకాల ఆ లెట్రిన్ భాగంలో ఏమవుతుంది అంటే అవి లెట్రిన్ అతుక్కోపోయి అవి చచ్చిపోతాయి పిల్లలు మొత్తం, డైజెషన్ సరిగా గాక. అందుకోసమే ఖచ్చితంగా మంచి క్వాలిటీది స్టార్టర్ ఫీడ్ యూజ్ చేయి. ఎన్ని రోజుల దాకా యూజ్ చేస్తూ? 2 నెలల దాకా, పిల్లల ఏజ్ 2 నెలలు అయిన దాకా యూజ్ చేయి, సరేనా? 1వ రోజు పిల్లల నుంచి. ఇది ఫీడ్ చెప్పేసిన నీకు, 2 నెలల దాకా ఫీడ్ అయితే చెప్పేసిన. మంది ఏం చెప్పినా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు లెక్సిన్ పౌడర్ ఇస్తావు. ఇచ్చిన తర్వాత ఎంతలో ఇస్తావు? ఒక లీటర్ నీళ్ళలో 1/2 గ్రామ్. ఒక 2 లీటర్లు నీళ్ళు తీసుకున్నావు అంటే 1 గ్రామ్. అది ఎంత? 20 గ్రాముల లెక్సిన్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది. 20 గ్రామ్ లెక్సిన్ ప్యాకెట్ ఎంత? 40 లీటర్లలో వేసేసి ఇస్తావు. నీ పిల్లలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని తెచ్చుకున్నాను దాని అందాజ ప్రకారం ఇచ్చేస్తావు. గట్ల వాడాలి. 3వ రోజు దాకా కంప్లీట్ అయిపోయింది. 3వ రోజు, 4వ రోజు నుంచి ఏం చేస్తావు? 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, ఈ 3 రోజులు ఏం చేస్తావు? బ్రూటాన్ ఇస్తావు. ఈ బ్రూటాన్ ఎందుకు మామ అంటే బ్రూటాన్ తిన్న జర అరగనీకే, లివర్ సాఫ్ ఉండనీకే, మల్టీ విటమిన్స్ ఉంటాయి దీంట్లో, మంచిగా పిల్లలు జర బలంగా ఉండనీకే ఈ బ్రూటాన్ యూజ్ అవుతుంది. 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు బ్రూటాన్ ఇస్తావు. దాని తర్వాత 7వ రోజు ఏమి ఇస్తావు అంటే 7వ రోజు వ్యాక్సిన్ చేసుకుంటావు. ఏం వ్యాక్సిన్ చేస్తావు? లసోటా వ్యాక్సిన్ చేస్తావు. ఒక చుక్క కంట్లో వేసేస్తే అయిపోయి. దానిపైన మన ఫుల్ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో సెర్చ్ చేసినావు అనుకో, లసోటా వ్యాక్సిన్ అజ్మత్ పాషా అని కొట్టేసినావు అంటే ఆ వీడియోస్ వస్తాయి, వ్యాక్సిన్ వీడియోస్, అది చూసి చేసుకోవచ్చు. 7వ రోజు లసోటా వ్యాక్సిన్ ఇస్తావు. మళ్ళీ 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు, ఈ 3 రోజులు ఏం చేస్తావు అంటే ఈ 3 రోజులు సేమ్ లెక్సిన్ పౌడర్. ఈ మళ్ళీ లెక్సిన్ పౌడర్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత మళ్ళీ బ్రూటాన్, లెక్సిన్ పౌడర్ ఇట్లనే వాడుకుంటా ఒక 2 నెలల, ఒక నెల దాటిన పిల్లలు అంటే గట్టిగా అయిపోతాయి మామ. ఆ నెల దాటిన తర్వాత అంత టెన్షన్ ఉండదు. నెల లోపలనే పిల్లలకు చాలా సెన్సిటివ్గా పెంచాల్సి వస్తుంది. ఇది అయిపోయి దీని తర్వాత ఏమవుతుంది అంటే ఇట్లనే లెక్సిన్ పౌడర్లో ఈ టెట్రాసైక్లిన్ ఇవి చేసుకుంటా పెంచుకుంటూ అవుతావు. మధ్యలో ఒకవేళ పిల్లలకు చలి ఎక్కువై ఇక నోరు తెరిచి శ్వాస తీసుకుంటున్నాయి, కన్ను మూసుకోబోతున్నది అనే టైంలో ఏం చేస్తావు? మ్యారిక్యూన్ యూజ్ చేస్తావు. వేరే మందులు బంద్ చేసి మ్యారిక్యూన్ యూజ్ చేస్తావు. మ్యారిక్యూన్ ఎంత యూజ్ చేస్తావు? ఒక 2 లీటర్ నీళ్ళలో రోగం వచ్చింది అంటే 2 లీటర్ల నీళ్ళలో 1 ml లెక్సిన్ ఏది మ్యారిక్యూన్ లిక్విడ్ కలిపేసి పిల్లలకి ఇచ్చేస్తావు. ఈ మందుల గురించి అయిపోయింది మామ. దాని తర్వాత ఈ అన్ని మందులు వాడితే నాటుకోడి పిల్లలు ఎందుకు అవుతాయి, అవి బాయిలర్ పిల్లలు అవుతాయి అని 90% మంది అపోహపడి ఏం చేస్తారు? ఖాళీ జొన్నలు, నూకలు ఇవి వేసేసి పెంచనీకే పోతారు. పెంచనీకే పోయి పిల్లలు చచ్చిపోయి లాస్ అయిపోయి అంటారు మస్తు మంది. ఇప్పుడు నువ్వు కామెంట్లో చూసినా కూడా అదే, ఒక్క రోగం వచ్చింది అనుకో అన్ని ఫట్టు అనే కామెంట్లు పెడుతుంది. ఒక్క రోగం రాదు మామ. అది ఎట్లా అంటే కోడి పిల్లలకి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సిఆర్డి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నువ్వు లెక్సిన్ పౌడర్ ఇవి వాడలేవు కాబట్టి పిల్లలు నోటి తీసి గాలి తీసుకుంటుంటాయి, కన్ను మూసుకోపోతుంది. అందుకోసం ఏది సిఆర్డి వస్తుంది. సిఆర్డి వచ్చి ఒక 4-5 పిల్లలకు వచ్చింది అనుకో, అవి నీళ్ళు తాగితే మంచి పిల్లలు కూడా వచ్చి ఇట్లా నీళ్ళు తాగినాయి అనుకో మొత్తం పిల్లలు పోతాయి. ఇక నువ్వు ఏంది రోగం వచ్చిందంటే అన్ని పోతాయి, ఖతం, ఫామ్ కల్లాస్ లాసు అంటావు. అవి రావద్దంటే నేను ఇప్పుడు ఏం చెప్పినా అన్నీ వాడాలి. ఇగో బాయిలర్ పిల్లలు, ఇగో మామ ఒకటే చెప్తానే, ఇగో కోడి ఉంది, నాటుకోడి పుంజు ఉంది. అవి 2 కలిసినందుకు అందులో నుంచి వెళ్ళిన పిల్ల ఏదైతే ఉంటుందో ఆ పిల్లకు నువ్వు ఏమన్నా తినిపి ఏడన్నా వేయించు, దాన్ని నాటుకోడి పిల్లనే అంటారు. పెద్దగా అయితే నాటుకోడి పిల్లదే ఉంటే వెళ్ళింది పోయేది అని అంటారు. నువ్వు బాయిలర్ కోడికి తీసుకొచ్చి దాని పిల్లని తీసుకొచ్చి నువ్వు ఫ్రీ రేంజ్లో వదిలి మందులేవి వాడకుండా మంచిగా ఫ్రీ రేంజ్లో వదిలిపెట్టి తినిపిస్తే అది నాటుకోడి పిల్ల కాదే మామ. ఎందుకు అర్థం కాదు మస్తు మందికి. నాకు ఇదో బాధ. ఎందుకంటే కోళ్ళ పెంపకం ఎంతమంది చేసి లాస్ అయినారో అంతమందిలా 99% మెంబర్స్ ఈ రోగాల వల్లనే లాస్ అయినారు వాళ్ళు. ఆ రోగాల వల్ల ఎందుకు బయటపడలేకపోయినారు వాళ్ళు అంటే నేను చెప్పేది వాడకనే లాస్ అయినారు. మీలో ఇప్పుడు ఇంతమంది వినే కూడా నెగిటివ్ కామెంట్ పెడతారు, ఏందని ఈ అన్ని మందులు వాడితే నాటుకోళ్ళు ఎందుకు అవుతాయి అవే అని. అరే మామ, ఇంకా ఇట్లాంటి వాళ్ళని నేనైతే మాడతలేను మామ. ఈ మందులు వాడకుంటే రోగాలు వస్తాయి అంటున్నా నేను, గంతే. సరే,
ఇది అయిపోయింది, గింత అయిపోయింది. దాని తర్వాత పిల్లలు రాగానే నువ్వు ఇంకో ముఖ్యమైన పని చేయాలి. ఆ పని ఏంటంటే ఏది మన టెంట్ హౌస్లకు లైట్లు ఉంటాయి, టెంట్ హౌస్ నుంచి తెచ్చుకుంటాం ఇట్లా బత్తీలు 500 బత్తీది గర్మీ కోసం. అవి మన లేదంటే 100 బత్తి కూడా ఎర్ర బల్బులు ఉంటాయి కదా, ఆ బల్బులు. ఇక నీ దగ్గర అంత హాల్ లెక్కలు ఉంటుంది, అది బాయిలర్ ఫామ్ కాబట్టి ఏం చేస్తావు నువ్వు అంటే అట్లాంటి బత్తీలు ఏం చేస్తావు, ఒక 6-7 బత్తీలు మంచిగా ఆడిగిడిగి పెట్టాయి, గరం ఉంటాయి. పడదలు మంచిగా నైట్ పూట కట్టేయి, కప్పేయి. మార్నింగ్ మంచిగా ఎండ వెళ్ళిన తర్వాత బ్రూడింగ్ మంచిగా చేయమమ్మ, జాగ్రత్తగా చేయి. బ్రూడింగ్ టెంపరేచర్ ఎంత ఉండాలంటే 36 డిగ్రీ టెంపరేచర్ ఉండాలి. 34 కన్నా తగ్గకుండా చూసుకోవాలి. 34 కన్నా తగ్గకుండా చూసుకోవాలి, 37 కన్నా పెరగకుండా చూసుకోవాలి. 35-36 డిగ్రీ టెంపరేచర్ పిల్ల ఒకటో రోజు నుంచి ఒక 15 రోజుల దాకా ఆ టెంపరేచర్ ఉందనుకో కిర్రాకు ఉంటుంది, పిల్ల యాక్టివ్గా ఉంటుంది. ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయలేవు అనుకో, నువ్వు చేయకుంటే ఏమవుతుంది, పిల్ల ఒక్క దగ్గరికి ముడుచుకోపోయి రెక్కలు ఒక్క దగ్గరికి వాల్ చేసి దాని బాడీ కన్నా రెక్కలు పెద్దగా అయిపోతాయి. ఇక ఇట్లా డీలా పడేసి ఒక్క దగ్గర నిలబడి చచ్చిపోతుంటాయి పిల్లలు. అందుకోసం టెంపరేచర్ మాత్రం అస్సలు తగ్గనివ్వకు, ఇంకా మొత్తం పెరగనివ్వకు. ఇట్లా నేను చెప్పిన టెంపరేచర్లో ఉంచు. ఇక ఇంత చేసినా అనుకో మామను, ఇక నీకు ఇవ్వడు ఆపలేడే. ఇక అయిపోయి బ్రూడింగ్ ఎన్ని రోజుల దాకా చేయాలి. బ్రూడింగ్ ఎన్ని రోజుల దాకా చేయాలి అంటే, బ్రూడింగ్ అంటే ఏం లేదే మామ, కోడి ఉండదు కాబట్టి, కోడి ఉంటే అది కోడి గర్మినిస్తుంది, జర పొట్ట కిందికి పిల్లలను తీసుకుంటుంది కాబట్టి గర్మి ఉంటుంది. ఇప్పుడు ఏంది, మనం ఇన్ని పిల్లలు కావాలంటే ఏడకోళ్ళని తీసుకొస్తావు, అన్ని పిల్లలకు 2000 పిల్లలతో ఏడకోళ్ళు పెంచుతావు, అన్నిటిని తీసుకొచ్చి ఒక్కొక్క కోడికి 15 పిల్లలు ఇచ్చి అని ఇచ్చినావు అనుకో బాయిలర్ ఫామ్లా, నువ్వు నెక్స్ట్ రోజు పోగానే అన్ని చంపుకొని ఉంటాయి అవి కోడి పిల్లలు. ఎందుకంటే ఒక కోడి పిల్ల వేరే కోడి పిల్ల దగ్గరికి పోయింది అనుకో, అది కొట్టి చంపేస్తుంది. అందుకోసం అట్లా ఉండదు కాబట్టి నువ్వు బ్రూడింగ్ చేయాలి. అక్కడ బ్రూడింగ్ ఎట్లా చేయాలంటే 34 నుంచి 36 డిగ్రీ టెంపరేచర్లో ఉంచాలి. ఆ బల్బులు చెప్పినాం కదా, అవి పెట్టేయాలి. భూమి నుండి దగ్గర ఒక 3 ఫీట్లు 2 ఫీట్ల హైట్లో పెట్టే మంచిగా గరం ఉంచు. ఫామ్ పడదలు కిందికి వదిలి పైకి చేసుకుంటా, ఎండ వచ్చినప్పుడు పైకి చేసుకుంటా అట్లా పెంచుకోవాలి. ఇది అయిపోయి బ్రూడింగ్ ఎన్ని రోజుల దాకా చేస్తావు, 15 రోజుల దాకా అయితే 34 నుంచి 36 డిగ్రీ టెంపరేచర్ ఉంచు. దాని తర్వాత 15 రోజుల ఏజ్ దాటిందంటే 32 డిగ్రీ టెంపరేచర్ నుంచి 34 డిగ్రీ టెంపరేచర్ మెయింటైన్ చేయి. ఎప్పటిదాకా మెయింటైన్ చేస్తావు, దగ్గర 40 రోజులు పిల్లల ఏజ్ వచ్చింది దాకా ఖచ్చితంగా బ్రూడింగ్ చేయి. ఆడ నుంచి లైట్లు తీసేసి ఏం చేయాలంటే జర పడదలు కిందికి మీదకి చేసుకుంటే జర గరం ఉంచు. ఆడ నుంచి కూడా 30 డిగ్రీల కన్నా కిందికి రానియకు. ఎందుకంటే జర పిల్లలు ఏంటంటే సెన్సిటివ్ ఉంటాయి. దగ్గర ఒక 3 నెలలు దాటింది అనుకో పిల్లలు, నువ్వు 28 డిగ్రీ టెంపరేచర్ 26 డిగ్రీ టెంపరేచర్ ఉన్నా కూడా ఏం కాదు, తట్టుకోగలుగుతాయి. ఎక్కడ తిరిగి 3 నెలల ఎట్లుంటా అంటే నెల లోపలనే చాలా కేరింగ్ తీసుకోవాలి మామ. ఇక నెల దాటిన పిల్లలు అంటే ఒక 50% సేఫ్ అన్నట్టు, 50% సేఫ్ అన్నట్టు. కానీ 50% ఇంకా రిస్క్ ఉన్నట్టే మామ. ఒకవేళ 3 నెలలు దాటేసిన పిల్లలు అంటే ఇక 80% నువ్వు రిస్క్ లేదన్నట్టు. ఇక 80% సుకూన్గా ఉండొచ్చు నువ్వు రిస్క్ లేకుండా 3 నెలలు దాటిన పిల్లలు అంటే గట్లుంటుంది. ఇక ఎంతవరకు బ్రూడింగ్ 40 రోజుల తర్వాత బ్రూడింగ్ తీసేస్తావు. ఇక 2 నెలల దాకా అయితే స్టార్టర్ ఫీడ్ యూజ్ చేస్తావు. ఇక మెడిసిన్ ఇదేది వ్యాక్సిన్స్ ఖచ్చితంగా ఏది 7వ రోజు అయితే లసోటా వ్యాక్సిన్ ఇచ్చినావు, 14వ రోజు అయితే గంబోరో వ్యాక్సిన్ ఇస్తావు. 14వ రోజు గంబోరో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 21వ రోజు ఏమిస్తావు, లసోటా బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తావు. 28వ రోజు గంబోరో బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తావు. ఇక 35వ రోజు ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తావు. ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల ఏజ్ 3 నెలలు అవుతుంది కదా, 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇచ్చి వారం తర్వాత ఏం చేయాలి, R2B వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇట్లా ప్రతి 3 నెలలకు ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇవ్వాలి, వారం తర్వాత R2B వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చుకుంటా మంచిగా మెయింటైన్ చేసుకున్నావు అనుకో మామ, ఇక రోగాల వల్ల ఈ ఫామ్ మూత పడదు. ఇక 199% మంది లాస్ అవుతున్నారు ఫామ్ పెట్టి. మళ్ళీ వాడు ఒక్కడెందుకు లాస్ అవుతలేడు, 1% మంది ఎందుకు లాస్ అవుతలేడు అంటే వాడు ఇవన్నీ చేస్తున్నాడు, నేను చెప్పినట్టు చేస్తుండు కాబట్టే లాస్ అవుతలేడు వాడు. నువ్వు అది అర్థం చేసుకో సరేనా. ఇక 99% మంది ఏం ఆలోచించి, అరే ఇవి నాటుకోళ్ళు పోయి ఊర్లలో ఉంటాయి, వాటికి దాని ఎందుకు, కంపెనీ మేత ఎందుకు, ఇక మందులు ఎందుకు, అవి గట్టిగా ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ మస్తు ఉంటుంది అని స్టార్ట్ చేసి లాస్ అయిన వాళ్ళే మామ వీళ్ళందరూ. ఇక నీకు ఇంత ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు లాస్ కావద్దు ఆయన. ఇంకా మస్తు మందికి వీడియో షేర్ చేసినావు అనుకో, వాళ్ళే కూడా కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు లాస్
జరగకుండా కాపాడగలుగుతావు వాళ్ళు. అందుకోసం ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా లక్షల లాస్ కాకుండా కాపాడగలిగినట్టు అవుతావు వాళ్ళకు. గిది ఇంకా 2 నెలల తర్వాత పిల్లలు గట్టిగా అయిపోతాయి మామ. 2 నెలల తర్వాత ఏం చేస్తాం అంటేను అవి ఏది మక్కలు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, ఇక నూకలు, తౌడు, ఈ పరం ఉంటుంది కదా అది, ఇవన్నీ మంచిగా ఒడ్లు, ఇవన్నీ మంచిగా దొడ్డు రవ్వ లెక్కల కానీ ఇట్లా మంచిగా పట్టించుకొని వేసుకోవచ్చు. ఇక కూరగాయలు అంగట్లు ఉంటాయి కదా, వెస్ట్ కూరగాయలు పాడేసి పోతారు, అన్ని తీసుకొచ్చి ఆ వెస్ట్ కూరగాయలు లిమిటెడ్గా ఇవ్వచ్చు. దాని తర్వాత హైడ్రోపోనిక్స్, అజోలా ఇవన్నీ ఉన్నాయి మన ఛానల్ పైన. పోయిన వీడియోలు చూస్తే నీకు తెలిసిపోతాయి. ఇవన్నీ యూజ్ చేసినావు అనుకో మామ 1% కూడా లాస్ రాదే. ఎందుకు చెప్పగలుగుతున్నా ఇంతగానం నేను అంటే, నా ఒక హిందీ ఛానల్ ఉంటుంది అజ్మత్ పాషా అని, అది ఒక్కసారి సెర్చ్ చేసి నా పాత వీడియో చూడు ఒకసారి. పాత వీడియో 2019లో నేను యూట్యూబ్ క్రియేట్ చేసిన మామ. యూట్యూబ్లో ఫస్ట్ వీడియో పెట్టిన 2019లో. అంటే దానికన్నా ముందే కోళ్ళ గురించి నాకు తెలుసు, కానీ అప్పటి నుంచి నేను పెట్టుకుంటూ వస్తున్నా. ఇప్పుడు 2026 రాబోతుంది, రేపు అయితే 2026. ఈ మొత్తం ఫుల్లీ ఇన్ఫర్మేషన్ వీడియో ఎందుకు ఇస్తున్నా నీకు అంటే, నీకు కానీ ఎవ్వరికి కానీ లాస్ రావద్దు కోళ్ళ ఫామ్లో. ఇదే నా కాన్సెప్ట్. చలో, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేస్తావు అని. కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకొని నెక్స్ట్ మన వీడియోలు రానికే కూడా రేపటి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వీడియోలు. అందుకోసమే ఖచ్చితంగా ఏం చేస్తావు, వీడియోని షేర్ చేస్తావు, లైక్ చేస్తావు, కామెంట్లు చూస్తావు. ఎంతమంది కామెంట్లలో దీవెనిస్తారు. మీ దీవెనలను నాకు ఇప్పటి నుంచి ఇంకా మస్తు అవసరము. ఇక ఏం లేదే మామ, ఇక ఇప్పటి నుంచి తగ్గేదేలే. ఏం చేద్దాం, నాది ఒక్కటేనే, ఏం లేదు. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరికి ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో మస్తు మంది బాధపడుతున్నారు. ఒక్క నిరుద్యోగి కూడా బాధపడనివ్వ. నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఇవన్ కిందనో పనిచేసే సిచ్యువేషన్ రానివ్వ. వానంతటా వాడే సంపాదించుకోవాలి, వాడే ఇంకో మందికి పనిలో పెట్టుకోవాలి. బిజినెస్ మ్యాన్ చేసి చూపిస్తా. ఇదే నా లక్ష్యం. చలో చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.